అండి, నేను అరుణానందగిరి. చూడండి రామచిలుక వచ్చేసింది. అక్కడ ఒక రామచిలుక కూర్చుంది, ఇక్కడ ఒకటి కూర్చుంది. అయితే సమ్మర్ అన్ని రోజులు కూడా రామచిలుకలు ఇట్లా రాలేదు టైంకు, చాలా లేటుగా వచ్చినాయి. ఇక ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ టైంకి వస్తున్నాయి. ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా వచ్చినాయి. ఇంత ఎండాకాలంలో కూడా ఈ చెట్టు ఎంత బాగా పూసిందో. ఇక వర్షాలు ఇంకా కొంచెం ఇంకొక 15 రోజుల వరకు ఇంకా చల్లబడుతుంది కదా, అప్పుడు కొన్ని మొక్కలు తెచ్చి పెట్టుకోవాలి. అన్ని మొక్కలన్నీ పాడైపోయినాయి దాదాపుగా. ఇవైతే మామూలుగా ఉండే పూలు కాబట్టి ఉన్నాయి, కానీ గులాబీలు చాలా 4-5 గులాబీలు పోయినాయి. మనం వర్క్ చేసినప్పుడు ఖరాబ్ అయిపోయినాయి. అక్కడ దాకా కూడా భలే పూసినాయి. నిన్న అక్కడైతే చాలా పూసినాయి బ్లూ ఫ్లవర్సు. ఇక చూపిద్దామనుకున్నా, మళ్ళీ మర్చిపోయినా. ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. చూడండి రామచిలుక ఎంత చక్కగా కూర్చున్నది. అక్కడ కూడా కూర్చుంది. సరే మరి మనం ముగ్గులు వేసుకున్నాం. ముగ్గులు వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. ఇక వాతావరణంలో మార్పు వస్తుంది మెల్లమెల్లగా. నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే పూలు దింపుకొచ్చిన. ఇక తెంపేటప్పుడు చూపిస్తామంటే అస్సలు టైం ఉండలేదు. ఇంకొకటి, ఈ గద్దెపీటకు పసుపు కుంకుమ మునుపు పెడితే మంచిగా నిలుస్తుండే. ఇప్పుడు పెయింట్ వేసిన తర్వాత అసలు ఆగుతూనే లేదు. ఏ రోజు పెడితే ఆ రోజు వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు పూలన్నీ అలంకరించి దీపారాధన చేద్దాం. ఇక చూడండి, డిమార్ట్లో తెచ్చుకున్నాం కదా, బెల్లం ముక్కల్లాగా వచ్చింది. ఇక బెల్లం ఇక్కడ రెడీగా పెట్టుకున్నా, వాటర్ రెడీగా పెట్టినా, ధూప్ స్టిక్ రెడీగా పెట్టినా. ఇప్పుడు దీపారాధన చేసి మరి రెగ్యులర్గా చదివే స్తోత్రాలు చదువుకుంటా. ఇక ప్రతిరోజు రొటీన్ చూపించినా కానీ ప్రతిరోజు ఎన్నో మార్పులు చేర్పులు ఉంటాయి. షూట్ చేసేవాళ్ళు వేరే లేరు కాబట్టి ఇంక అన్ని చూపించడం వెళ్తారు. అట్లా క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్గం గజాననమర్నిశం అనేకదం భక్తానాం ఏకదంతముపాస్మహే. గుణాద్రిగ్నితాక్షిం ధృతపాశాద్భుజపుష్పచాపమానం అనిమాదీమిరా. ఇక సర్వమంగళం మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఇక బెల్లం నివేదించడం. ఇక బయటికి వెళ్దాం. ఇప్పుడు మనం నివేదించిన బెల్లాన్ని కూడా స్వీకరించవచ్చు. ఇక బెల్లం కూడా అప్పుడప్పుడు కొంచెం తింటే మంచిది మనకు. బెల్లం నివేదిస్తే ఏ దోషం ఉండదు అంటారు. అంటే నిన్నటిది మొన్నటిది అని ఇట్లా మనం చక్కెర శుభ్రమైన ప్లేస్ నుంచి తీసుకున్నామా, ఇట్లా కొన్ని అన్ని డౌట్లు ఉంటాయి కదా, అట్లా ఏది కూడా వర్తించదు అంటారు బెల్లానికి. అంటే అట్లా. ఇక ఇప్పుడు వెళ్దాం. నుంచి పెట్టిన ఇప్పుడు సూర్యునికి ఆర్గ్యం ఇచ్చేద్దాం. ఆ లోపల ఇది ఆరిపోతుంది. ఇక ఈరోజు దోశ వేద్దాం అనుకుంటున్నా. దోశ మనం రాగి పిండితోటి దోశ వేసుకుందాం అనుకుంటున్నా. ఇక చూడండి, రాగి పిండి ఇట్లా నానబెట్టి ఉంచిన. మనం కొంచెం దోశ మిక్స్ ఉంటే దానిలో ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దానికోసమని కర్రీ చేస్తున్నా. అయితే ముంబై చట్నీ అంటారు, ఇక పిట్లా అని కూడా అంటారు దీన్ని. అది వేస్తున్నా. ఓన్లీ ఉల్లిగడ్డ ఆలుగడ్డ వేసి చేసుకుంటారు, కొందరు ఓన్లీ ఉల్లిగడ్డతోటి కూడా వేసుకుంటారు. ఇక ఇవన్నీ వెజిటేబుల్స్ వేసేద్దాం. ఇక పొద్దున ఎంత పని ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎన్ని పనులున్నా అన్నము ఈ పూట తింటే మళ్ళీ సాయంత్రం తినాల్సిందే. అట్లా అందుకని ఏది విస్మరించడానికి లేదు, ప్రతిదీ చేయాల్సిందే. ఇక ఇప్పుడు ఉప్పు పసుపు వేసి శనగపిండాలు వేసి కొద్దిగా మిరప్పొడి వేయాలి. ఇక ఇవ్వండి, కొద్దిగా పెసరపప్పులు ఉన్నాయి వేద్దాం. శనగపప్పు కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర పెసరపప్పు ఉంది కాబట్టి పెసరపప్పు వేసిన నేను. చూడండి, పసుపు వేసిన.
కొద్దిగా మిరప్పొడి వేసిన. మిరప్పొడి చాలా తక్కువ ఉండాలి దీనిలో. ఉప్పు వేసిన. ఇక శనగపిండి, దీన్ని దోశ మీద అప్లై కూడా చేసుకోవచ్చు. లూజ్గా చేసి మనం మామూలుగా వేరే బౌల్ వేసుకొని అయినా తినచ్చు. అట్లా ఇష్టం. దోశ మీద అప్లై చేసి తినాలనుకుంటే అట్లా కూడా తినచ్చు. కలుపుతా 2 చేతులతోటి. ఇక్కడ చూడండి వాటర్ వేసినాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంచుకొని కొంచెం చిక్కగా అవుతుంది కదా, అయిన తర్వాత దోశ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేకపోతే కర్రీలా వేరే ఒక బౌల్ వేసుకొని కూడా తినచ్చు. ఇష్టం, ఎట్లయినా తినచ్చు. ఇక ఇప్పుడు మనం దోశ వేసేద్దాం. చూడండి ఇప్పుడు కరెంట్ పోయింది. నేను దోశ వేసే టైంకి అయితే మనం రాగి పిండి, రాగులు ఆ పిండి, దోశ పిండి నిన్నటిది కొంచెం ఉంటే దానిలో మిక్స్ చేసి చేస్తున్నాయి ఈరోజు నేను. చూడండి రాగి జావా, మిల్లెట్ జావా, మిల్లెట్ అంబలి సమ్మర్ అంతా తాగేటోళ్ళం. ఇక ఈ సంవత్సరం అయితే నేను ఏం చేయలే, 1-2 సార్లు వేసినట్టున్నా. ఇక చూడండి ఇప్పుడు దోశ వేసుకుందాం. అయితే ఉట్టిది కూడా వేసుకోవచ్చు, కాకపోతే దోశలాగా రాదు, అట్టులాగా వస్తుంది ఉట్టి రాగి పిండి అయితే. అయితే మనం దోశ బ్యాటరీ నిన్నటిది కొంచెం ఉంచుకుంటే అప్పుడు దోశలు వేసుకోవడానికి ఈజీగా మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుండాలి కదా. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయాలి. చూడండి ఉప్పు కూడా కలపాలి. ఉప్పు కలిపి ఇక ఇప్పుడు దోశలు వేసుకుందాం. మనిషికి 2-3 రావాలి కాబట్టి ఇక మనం దాన్ని బట్టి రాగి పిండి కలుపుకొని. అయితే దోశ బ్యాటరీ కూడా ఒక 2 కప్పులు చిన్న బౌల్ ఉంటాయి కదా మనం దోశ వేసేది, దాంతో ఇట్లా కొంచెం ఉంచి పెట్టుకోవాలి. కొలతతోటే ఉంచుకోవాలి. అంటే తెల్లవారి మనకు 2-3 ఎంత చేస్తామనే దాని మీదనే కొంచెం ఉంచితే ఈ రాగి పిండి కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది. అట్టులాగా అయితే ఉట్టి రాగి పిండితోటి కూడా చేసుకోవచ్చు. చూడండి మన కర్రీ ఉడుకుతుంది. అయితే ఈ ఇన్వర్టరు కనెక్షన్ ఇచ్చిండు ఆయన. మనం ఎన్నోసార్లు నేను నిలబడుకుంటా చెప్పిన ఇక్కడ రావాలి కంపల్సరీ అని. ఇస్తున్నా అన్నాడు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినాయనే లేదు అని చెప్పి పెట్టలే. అది అట్లనే ఉంటుంది ఇన్వర్టర్. మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా ఏదున్నా చేసే వర్కర్స్ మంచి వాళ్ళు దొరకకపోతే ఇంకా అంత గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది మనకు చేరాదు. అట్లా అసలు పని జరిగేటప్పుడు పదే కూడా చెప్పుకుంటూ ఉన్నా నేను, ఇక్కడ ఈ రూమ్లో రావాలి ఇన్వర్టర్ అది ఇదని. అయినా కూడా మరి ఇవ్వలేదంటుండ్రు. సరే ఇక రాగి పిండి బెనిఫిట్స్ మనకు షుగర్ ఉన్న వాళ్ళకు కంట్రోల్ అవుతుంది. తర్వాత వెయిట్ లాస్ అయిదామనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. కర్రీ రెడీ అయిపోయింది. ఉడికిపోతుంది, ఈజీగా ఉడుకుతుంది ఆలుగడ్డ. ఇక చూడండి దోశ కూడా రెడీ అయింది. తీసుకొని ఎట్లా ఉందో చెప్పు. అందా సరే దాంట్లో ట్రై. నీకు తెలియనంత మాత్రాన అది మంచిగా లేదనుకుంటావా? చేస్తారు చాలా. ఇంతకుముందే పిట్టలు వచ్చిపోయినాయి. అసలు ఇక్కడ డోర్ దగ్గర ఉంటే ఎంత కమ్మటి స్మెల్ వస్తుంది. దోశ కర్రీ భలే ఎంత టేస్ట్ ఉందో చూడాల్సిందే అన్నట్టు వస్తుంది. టేస్ట్ బాగుందా? అవునా? ఇక నేను చూడాలి. నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తా. ప్లేట్ తీసుకుందాం. దీనిలాగా రాదు, కొంచెం వేరే వస్తుంది. అది గ్రహిస్తున్నా నేను. కొంచెం వేడి తలగంగానే ముద్ద కట్టినట్టుగా అవుతుంది. ఇక ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్తా, అందుకనే తింటున్నా. నాకు సర్వ్ చేసుడు కూడా చేసిస్తేనే తింటారు. ఇక అట్లా ఉంటుంది పరిస్థితి. అయితే నేను ఈ కర్రీ ఈరోజు ఇట్లా ఎందుకు చేసిన అంటే, ఇంకెప్పుడు ఒకటే చట్నీ చేసుడు అవుతుంది కదా, ఒకసారి ఇట్లా కూడా ట్రై చేద్దామని చేసిన.
ఆలు పీసెస్ వద్దనుకుంటే ఇట్లా కూడా వేసుకోవాలి. కొంచెం లాస్ట్కి ఒకటి స్ప్రెడ్ చేసి చూపిస్తా, అట్లా ఇంకో రకంగా చేయాలని చెప్పిన కదా. ఇట్లా చూడండి, ఇక్కడ పెట్టే నేను ఒక ముక్క పెట్టుకొని మీకు తిని చెప్తా టేస్ట్ ఎట్లా ఉందనేది. నాకు మార్నింగ్ టేబుల్ తుడుచుకోవడం అలవాటు, దాని మీద పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దాని మీద అయితే అంత చెత్త తయారు చేసిండ్రు. ఇక బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది, వీళ్ళకి పెట్టాలి కాబట్టి మరి నాకు అట్లా అన్ని సర్దే అంత టైం లేదు. బా సూపర్ ఉంది, వేడి ఉంది కాబట్టి తినలేకపోతున్నా, మస్తుంది. నేనే చేసిన కాబట్టి నేను చెప్పొద్దు, కాకపోతే టేస్ట్ పరంగా చూస్తేనైతే ఇంకా వంక పెట్టే ఛాన్స్ లేదు. పర్ఫెక్ట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ ఇట్లనే కొనసాగుతుంది. మళ్ళీ లంచ్ టైం లేదని ఉంటే వెళ్దాం, లేకుంటే పక్షులు వస్తే చూద్దాం. చట్నీ కాకుండా ఇట్లా కూడా ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు. మంచిగానే ఉంది. ఓకే, అట్లాంటి 2-3 ఒక్కసారి వస్తాయి, ఇంకా చాలా వాయిస్ వస్తాయి. చిట్టి పిట్ట చూడండి, జూమ్ చేసే వీలు లేదు. తింటున్నా నేను. ఈరోజైతే సింపుల్ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నా. ఇక కట్ చేసి మరి చేసేద్దాం. ఇక ఈరోజు చాలా పనులు ఇవే, క్లీనింగ్ ఒకటి ఉన్నాయి, అవి వేసుకొని మళ్ళీ సింపుల్ కర్రీ చేసేస్తా. ఇక ఈరోజు మరి క్యాప్సికమ్ కర్రీ, సింపుల్ కర్రీ అన్న కదా, కొంచెం డబ్బాలు జాడీలు ఏవో ఒకటి పని పుట్టి ఉండేది ఏం లేదు. ఇక ఏదో ఒకటి వేసుకొని మళ్ళీ కొంచెం వంట పని ఎక్కువ లేదనుకుంటే వేరే పనులు అట్లా. ఈరోజైతే క్యాప్సికమ్ సింపుల్ కర్రీ ఇది చేస్తున్నా, ఈజీగా ఉంటుంది. గంట లేడు ఎక్కువ అంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసెస్ వేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, కొత్తిమీర మెంతి కూడా వేసిన. సింపుల్ ఈజీ కర్రీ, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడైతే కొద్దిగా సాజీరా, బగారాకు, బగారా పువ్వు, 2 లవంగాలు, దాల్చిన చెక్క చిన్నది అంతే, అట్లా వేసిన. లైట్గా ఫ్లేవర్ వస్తుంది అంతే. పసుపు వేసుకుందాం. ఇక పోపుల డబ్బా కడిగి పెట్టినా కదా, దీనిలో అన్నీ నింపాలి పప్పులు. ఈ క్యాప్సికమ్ కర్రీకి చాలా తక్కువ నూనె పడుతుంది. నూనె ఎక్కువ ఉంటే కూడా అంత ఉట్టిగానే మగ్గిపోయి నూనె బాగా ఎక్కువ అవుతుంది. అందుకని 2 క్యాప్సికమ్లు పెద్దవి. వారికి క్యాప్సికమ్ బాగా నచ్చుతుందేమో, ఊరికే తీసుకొస్తారు. ఇక ఈ మధ్య చాలా రోజులు అయితే తెమ్మడము, నూడిల్స్ ఇటు వేసినప్పుడు అందులో వేసుకోవచ్చు, కాకపోతే ఇంట్లో అందరు తినేటట్టు ఉండాలి. ఇక జాలి పెట్టి ఉంచితే ఉట్టిగానే మగ్గిపోతుంది. ఉప్పు కారం కూడా వేస్తున్నాం. అయితే జాలి పెట్టి మూత పెట్టి ఉంచితే ఉట్టిగానే మగ్గిపోతుంది. ఇక దీనిలో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఏమన్నా మసాలా పొడులు కావాలంటే వేసుకోవచ్చు, కానీ నాకైతే మసాలా వాడా నేను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవి స్పైసెస్ వేసినా కాబట్టి దీంతో ఒక కమ్మటి స్మెల్ వస్తుంది. ఇది కర్రీ ఎక్కువ కారంగా ఉండకుండా మైల్డ్గా మనకు స్మెల్ వచ్చేటట్టు లైట్ వేసినాం కదా స్పైసెస్ ఇట, మంచిగా ఉంటుంది. ఇక రైస్ కూడా అయింది ఆల్రెడీ. ఇక వేరే పనులు ఉన్నాయి కాబట్టి నేను అన్నీ చూపిస్తాను అట్లా. అక్కడ చూడండి టవర్ మీద అవి ఏంటియో మరి, కాకుల కంటే పెద్దనే ఉన్నాయి. 1 అవుతుంది పగలు. కోకిల కూసింది, అందుకే ఇక్కడికి వచ్చి నిల్చున్నా. చూద్దాం. ఇంకా ఎండలు అయితే కొంచెం మొన్నటంత తీవ్రంగా లేవు. ఒక 2 రోజులు కొంచెం వర్షం పడ్డది కాబట్టి కొంచెం ఉక్కపోతూ ఉంది. మొన్నటంతా కాకుండా కొంచెం ఉంది. చూడండి ఫ్లవర్స్ అన్నీ తెంపిన తర్వాత ఎంత బోసి పోయినట్టుగా ఉన్నాయి చూడండి. ఇదైతే రేపు మనం ఫ్రైడే రోజు పూజలో వాడుకుందాం. గులాబీలు ఎప్పుడు
ఫ్రైడే రోజు నేను అమ్మవారికి పెడతా. అయితే దవనం కూడా తెచ్చుకోవాలి. శుక్రవార పూజల దవనం కంపల్సరీ పెట్టేదాన్ని తాంబూలం ఇచ్చేటప్పుడు. ఇక 1 ఇయర్ నుండి అంతా అవకతవక అయిపోయింది. మనకు పని జరిగిందంటే మొక్కలన్నీ ఖరాబ్ అయినాయి, మళ్ళీ తెచ్చి పెట్టుకోవాలి. సమ్మర్లో తెచ్చినా కూడా నిల్వయి కదా, అందుకని తేలే. ఇప్పుడు ఇక అప్పుడప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఈ మొక్కలు కొత్తవి తెచ్చి పెట్టుకోవచ్చు. అవి చూడండి స్పీడ్గా ఉడతలు చూడండి ఎట్లా ఉరుకుతున్నాయి. ఇక ఆ చెట్టు మీదకి ఉరుకుతాయి, వాటి ఇల్లు అవి. జామకాయలు చూడండి, జామకాయలు తింటాయి కోతులు. రాత్రి వచ్చినాయి కదా, ఇక పిట్టలు కూడా వచ్చి తినిపోయినాయి ఇప్పటిదాకా. మనకి ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు బాగా పక్షులు వస్తున్నాయి. ఇక ఫోన్ కాల్ మధ్యలో కట్ చేయరాదు, పక్షులను చూపించరాదు, అట్లా అవుతుంది మరి. ఆకాశం అయితే భలే ఉంది. ఇంట్లోకి వెళ్దాం చూడండి. మన క్యాప్సికమ్ కర్రీ ఎంత బాగా అయింది చూడండి. సింపుల్గా, మనకు ఎక్కువ కర్రీ అవసరం లేదనుకున్న రోజు ఇట్లాంటి సింపుల్ కర్రీలు తొందరగా 5 మినిట్స్లో 10 మినిట్స్లో మనకు కర్రీ అవుతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇక ఇప్పుడైతే లంచ్ చేద్దాం మరి. ఈరోజు అయితే ఇంతే, రేపు ఒక మంచి విడితోటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు బాయ్.